హాయ్ స్టూడెంట్స్, మనం NMMS పార్ట్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. 9th క్వశ్చన్ ఒకసారి చూడండి. 18 18 18 18 అన్నీ 18సే ఇచ్చాడు కాబట్టి మధ్యలో ఈక్వల్ టు ఉంది. అయితే ఈ వైపున ప్లస్ కానీ ఇంటూ కానీ రెండు ఒకే నంబర్లు ఉంటే సరిపోతుంది. కానీ ఆప్షన్స్లో అలా ఇచ్చున్నారా? మధ్యలో ఈక్వల్ టు ఉన్న దగ్గర రెండు వైపులా ఒకే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి కంపల్సరీగా ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ వన్లో మైనస్ ఇచ్చాడు. ఫస్ట్ 18 - 18 అంటే 0 అయిపోతుంది. ఇక్కడ వరకు 18 - 18 అంటే 0 అవుతుంది. తర్వాత ప్లస్ 18 కానీ చేస్తే ప్లస్ 18 చేస్తే ఈక్వల్ టు 18 సరిపోతుంది. అంటే ఈ ఆప్షన్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. 120 100 18 105 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇవి రెండు యాడ్ చేస్తే 220 వస్తుంది, ఇవి యాడ్ చేస్తే 190 వస్తుంది. కాబట్టి మధ్యలో ఈక్వల్ టు ఉండకూడదు. మధ్యలో ఈక్వల్ టు కాకుండా ఈక్వల్ టుని ఒక చివరికి తీసుకెళ్లే ఆప్షన్ ఏముందో చూద్దాం. ఫస్ట్ వన్ ఉంది, సెకండ్ వన్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ వన్లో మైనస్ తీసుకోమన్నాడు. 120 - 100 అంటే 20. మళ్ళీ మైనస్ తీసినప్పుడు ఈ వాల్యూ తగ్గిపోద్ది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 120లో నుంచి 100 తీసేస్తే ఇక్కడ వరకు మనకు 20 మిగులుతుంది. 20 + 85 చేస్తే 105 వస్తుంది. ఈక్వల్ టు 105 సరిపోతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్నలు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ నంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏముంది, ఏ గుర్తు పెడితే కరెక్ట్గా వస్తుందని కరెక్ట్గా ఆలోచించగలిగితే సులభంగా 10 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలాంటి మోడల్లో ఉన్నటువంటి ఇంకొన్ని క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే పాత పేపర్స్ అయినా తీసుకోండి, లేదా ఒక మోడల్ బుక్లో నుంచి ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.